మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున చిలుకూరు స్వయంభూస్థల పురాణ కథ గురించి అయితే మనము విందాము. ఈయన్ని వీసా వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ఎవరైతే ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో ఈ గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తే తప్పనిసరిగా వీళ్ళకి వీసా లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇది చాలామంది తెలియచ్చు, తెలియని వాడి కోసం అయితే చెప్తున్నాను అనమాట. అయితే నవవిధా భక్తుల్లో మనకి శ్రవణము చాలా చాలా గొప్పది. పరీక్షిత్ మహారాజు ఒక వారం రోజుల్లో చనిపోతారని తెలిసి భాగవత పురాణం విని భగవాన్ యొక్క సన్నిధానాన్ని చేరగలిగారనమాట. అందువల్ల అతి సులభమైంది శ్రవణం. వింటే చాలు భగవానుడు మనల్ని అనుగ్రహిస్తారు. అలాంటి పురాణ కథల్లోని ఈ రోజున మనము చిలుకూరు స్వయంభూస్థల పురాణ కథ గురించి అయితే మనము విందాము. పూర్వము ముచ్చుకుందా నది ఒడ్డున చిలుకూరు అనే గ్రామం ఉండేది. ఈ గ్రామంలోని ప్రజల జీవన వృత్తి వ్యవసాయము, పాడి పశువులు. ఈ గ్రామ ప్రజలు సాంప్రదాయాలు, సస్మీలత, సనాతన ధర్మములను ఆచరిస్తూ ఉండేవారు. ఈ గ్రామ ప్రజలు సంస్కృతి, నాగరికత చాలా ఆనందకరమైన జీవితమును జీవిస్తుండేవారు. ఈ గ్రామ ప్రజలందరూ సకల ఐశ్వర్యములతో తులతూగుతూ ఉండేవారని అనేక చారిత్రక కథ అంశములు శాసనముల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ గ్రామమునందు సుమారు 500 సంవత్సరములకు పూర్వము రెడ్డిగురంలో పుట్టిన ఒక పుణ్య పురుషుడు ఉండేవాడు. ఇతను దక్షిణ భారత పుణ్యక్షేత్రంలో అత్యంత పవిత్ర ధామముగా ప్రసిద్ధి చెందిన ఈ శ్రీ తిరుమల వెంకటేశ్వరుని భక్తుడు. ఇతను ప్రతి సంవత్సరం తిరుమలకు వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఇతని కుల వృత్తి వ్యవసాయం. ఇతడు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి పూజించుచుండేవారు. తన తల్లిదండ్రులకు ఎటువంటి హాని, మనస్తాపము కలుగనీయక గౌరవించేవాడు. భార్యను ధర్మార్థకామ మోక్షముల్లో తనతో సమానమైన జీవిత భాగస్వామి అని, తన సహధర్మచారిణి అని, తనకు సంతానమును కని ఇచ్చి వంశోద్ధరణ గావించిన పుణ్యమూర్తి అని చాలా గౌరవించేవాడు. తనకు భార్యను సమర్పించిన తన అత్తమామలను, బంధువులను కూడా ఎంతో ప్రేమతో ఆదరించేవాడు. తన ఇంటిలో మరియు పాడి పంటల వద్ద పనిచేసే సేవకులను కన్నబిడ్డల్లాగా ఆదరించేవాడు. స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని కూడా ఎక్కువగా గౌరవించేవాడు. తన అన్నదమ్ములను, తన పిల్లలకు చాలా ఆదర్శనీయంగా ఉండేవాడు. భగవంతుని పట్ల విశేషమైన భక్తి ప్రపత్తులను కలిగి ఉండేవాడు. భారతదేశం నందలి పుణ్యక్షేత్రములన్నింటినీ దర్శించు మహర్షులను, సిద్ధపురుషులను, సన్యాసులను తన ఇంటికి ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చేవాడు. అన్ని విధములుగా మర్యాదలు చేసి ఆయా పుణ్యక్షేత్రం విశేషములను అడిగి తెలుసుకునేవాడు. తన తోటి భక్తులతో చేరి రామాయణ, మహాభారత కావ్యాలను, ఇతిహాసాలను, వాటిలో సంఘటనలను, ధర్మ సూక్ష్మాలను గురించి చర్చించేవాడు. ఉపనిషత్తులు, వేదముల గురించి ఏ మహాపురుషుడైనా బోధించుచున్నప్పుడు తన్మయత్వంతో వినిడివాడు. బుర్ర కథలు, హరికథలు, భజనలు, పూజలు, దైవ కార్యక్రమంలో పాల్గొనేవాడు. ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధనాన్ని, ధాన్యాన్ని సహాయం చేసేవాడు. దీనులను, దరిద్రులను, వ్యాధిగ్రస్తులను ఆదరించగల సున్నితమైన మనస్సు, అనాథల గురించి, అభ్యాగుల గురించి దైవోపార్థన చేసేవారు. జనులందరికీ అన్ని వేళలా తనకు తోచిన సహాయాన్ని అందించేవాడు. ప్రతి దానిలో భగవంతుని దర్శించేవాడు. నిరంతర సేవాతత్పరుడై దీన జనోద్ధారకుడై జీవితంలో సంభవించే ఆటుపోట్లన్నింటినీ సహజమేనని భావించేవాడు. జీవితంలో సంభవించే సుఖదుఖాలకు, మానవ అవమానాలకు అతీతుడై గృహస్థ జీవితమును గడుపుచుండేవాడు. ప్రాపంచిక సుఖభోగములను విసర్జించి విరాగి అయి నిరంతరం భగవన్నామస్మరణతో కాలం గడుపుతూ జీవిత చరమాంకమైన వృద్ధాప్యంలో ప్రవేశించాడు. ఈ రెడ్డి భక్తుడు ప్రతి సంవత్సరం తిరుమలను దర్శించేవాడు. ఇతను
ప్రయాణించే దారి చాలా ప్రమాదకరమైంది. అప్పట్లో విశాలమైన రహదారులు లేవు, ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. అప్పట్లో ఎక్కడకు వెళ్ళాలన్నా ఎడ్ల బండ్లోనే కానీ లేదా కాలినడకన వెళ్ళేవారు. ఈ మహారణ్యం క్రూర జంతువులు, విషసర్పములతో, ఇరుగుదారులతో, ముళ్ళు రాళ్లతో, డొంకలతో నిండి ఉండేది. అప్పట్లో ప్రయాణ మార్గసూచికలుగా నక్షత్రములను ఆధారంగా చేసుకునేవారు. ఇలాంటి అతి కష్టమైన దారి వెంట ప్రయాణించుచు ఈ రెడ్డి భక్తుడు తిరుమలకు ప్రయాణం చేసేవాడు. బుద్ధి తాత్వికతతో నిండి ఉండనది, మనస్సు భక్తితో వెల్లివిరిసింది. కానీ శరీరం వృద్ధాప్యమును పొంది శక్తిని కోల్పోయింది. ఎంతటి వారికైనా ప్రకృతి ధర్మములు తప్పవు. ప్రతి సంవత్సరం తిరుమల చేరి స్వామిని దర్శించి తన 1000 కనులతో ఆ పురుషోత్తమును చూచి సేవించి సంతృప్తి పొందుటకు రెడ్డి హృదయము ఉవ్విళ్ళూరుతున్నది. కానీ శరీరము సహకరించట్లేదు, దృష్టి సన్నగిలింది. చాలా ప్రమాదకరమైన ప్రయాణం చేసి ఆ పైన 7 కొండలు ఎక్కే శక్తి అతనికి లేదు. అతని హృదయం ఆక్రోశించి బాధాతత్వమైంది. అచేతనంగా శోక సముద్రంలో మునిగిపోయారు. భగవంతుడా, శ్రీ వెంకటేశ్వర, అంతటి ప్రమాదకరమైన ప్రయాణం చేసి 7 కొండలను ఎక్కి నిన్ను చేరుకోలేను, నిన్ను చూడకుండాను ఉండలేను అని పలువిలువిధలుగా చింతాక్రాంతుడైపోయాడు ఆ రెడ్డి భక్తుడు. భగవంతుడు కరుణామయుడు, దయాళువు, ఒక్క పిలుపుతో పలికే పరంధాముడు. మొసలి బారిన పడిన గజేంద్రుని ఒక్క పిలుపు విని శంఖచక్రాధారులను లక్ష్మీదేవిని సైతం వదిలి తక్షణ గజేంద్రుని చేరి ఆ క్రూర మొసలి బారి నుండి అతని రక్షించిన ఆపద్బాంధవుడు శ్రీనాథుడు. నిండు సభలో తన భర్తలు, పెద్దలు, గురువులు, సేవకులు, బంధువులు ఎదుట కులస్త్రీ ద్రౌపది వస్త్రాపహరణం గావించు ముష్కరులు బారి నుండి ఆమెను కాపాటకు ఒక్క పిలుపు విని వచ్చి ఆమెకు మాన సంరక్షణ గావించిన శ్రీ వల్లభునకు మన రెడ్డి భక్తునికి హృదయం నుండి వెలువడుచున్న ఆక్రోశము వినిపించిందా? తప్పక వినిపించును. ఆయన భక్త సులభుడు, నిశ్చల శక్తికి దాసుడు కదా. చైత్రరథుడైన వసంతుడు ప్రకృతి కాంతను పులకింపచేయడానికి విచ్చేశాడు. ప్రకృతి కాంతలే గొమ్మలతో, పల్లవులతో, కొత్త చిగురులతో, కొంగొత్త కోయిలల పిలుపులతో, మందగమన ధవళ కాంతుల మేఘమాలలతో, అక్షింతల చినుకులతో, పృథ్వీ సుగంధములతో, నానాజాతులు వికసిన పుష్పమాలికలతో, చిరుగాలులు సవ్వడితో, చిగురు కొమ్మల వయ్యారపు డోలికలతో ప్రతివర్షము తనను మురిపించడానికి వచ్చే వసంతునితో పరవశించుచు ఉన్నది. అది చైత్రమాసము, నిండు పౌర్ణమి. వృద్ధుడైన రెడ్డి భక్తుడు ఆరుబయట పరుండి ఆకాశంలో మెలమెలా మెరుస్తూ నక్షత్ర సమూహాలను, పౌర్ణమి చంద్రుని సౌందర్యం చూచుచు చల్లని గాళ్ళు తన శరీరములకు తాకగా తన్వయత్వం పొందుతూ ఉన్నాడు. సర్వత్రా ఉన్నది భగవంతుడే. చంద్రుడి తేజోమయ సౌందర్యం అంతా భగవంతుని సౌందర్యమే. సూర్యుని ఉష్ణమంతా దేవుని చండప్రచండమే. నీలాకాశమంత భగవంతుని శరీరమే. అందుకే నీలమేఘశ్యాముడు అన్నారు. ఆకాశమందు నక్షత్ర మండలాలు, నక్షత్రకూటమన్యు ఆ భగవంతుని యొక్క చిన్న చిన్న భాగాలే. భూమి వస్తున్న సుగంధము ఆ భగవంతుని సుగంధము, కనిపించని శరీరమును స్పర్శించు గాలి భగవంతుడి స్పర్శయే గాలి. ఈ గాలి ప్రాణాధారము కదా. అందుకే సకల జీవుల ప్రాణేశ్వరుడు ఆ పరాతత్పరుడే. జలమునందలి పవిత్రత దేవదేవుని పవిత్రయే. తన చుట్టూ తనలోనూ ఉన్నటువంటి భగవంతుని చూచుటకు ఎక్కడికో వెళ్ళవలయినా కానీ తిరుమల శ్రీ వెంకటేశం దర్శించకుండా నేను ఉండగలనా? ఆ చిద్విలాస రూపాలావణ్యము, ఆ జగన్మోహనాకారము, ఆ పురుషోత్తముడి ధీర గంభీర రూపమును నేను ఎలా మరువగలను అని ఇలాంటి ఆలోచనతో అతని మనస్సు చింతాక్రాంతమైంది. హే పరమేశ్వర, ఒక్కసారి కనిపించవయ్యా, అంత దూరం రాలేనయ్యా, నీ చిద్విలాస రూప సౌందర్యాన్ని చూడందే ఉండలేనయ్యా అని పరిపరి విధాలుగా విచారిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.
నిద్రలో అతడు ఒక అద్భుతమైన కలగన్నాడు. పద్మములను బోలిన కన్నులు గలవాడు, అరటి బోదెల వంటి ఉరువులు, సింహ మధ్యమున వంటి నడుము, శంఖము వంటి కంఠము, లలాట ఫలకమున కస్తూరి తిలకము, ఎదపై కస్తూరి పూలతో చిద్విలాసంతో కూడిన చిరునవ్వుతో చంద్రుని పోలిన ముఖాకృతి కలవాణిని, వజ్రస్తమణిమయ భూషిత స్వర్ణమయ కిరీటధారి, ఒక చేత చక్రము, మరి ఒక చేత శంఖము, ఒకటి అభయహస్తము, మరొకటి వరదహస్తము, దివ్య యజ్ఞోపవీతములతో పీతాంబరధారుడైన ఆ దివ్య మంగళ రూపమును చూచి తానిది వరకు తిరుమలలో చూసిన వెంకటేశ్వర స్వామిగా గుర్తించి ఆనందానంద కందళిత హృదయానంద విందుడై ఆనంద బాష్పములను రాల్చుచు ఎడలు మరిచిన వాడై ఆ దేవదేవుని అనేక విధములుగా స్తుతించును. ఏ పరందాముని ఒక్కసారిగా స్వప్నమందైనను చూచిన తోడనే సమస్త పాపములు నశించును. ఏ పరాత్పరు నామస్మరణమే సంసార రోగ దుఃఖ భయభ్రాంతుల నుండి జీవుని కాపాడగలదో, ఏ మహిమాన్వితుడు భగవద్గీతను ఉపదేశించి తమో తిమిరాలని హరింపజేసి పురుషార్థ ప్రాప్తికి మార్గానుసుగమము గావించును. ఏ పురుషోత్తముడు అవమాన భీతి నుండి ద్రౌపదిని, ప్రాణభీతి నుండి గజేంద్రుని, సంసార భీతి నుండి కుచేలు మోహపాశముల నుండి అర్జుని కాపాడినో, ఏ లోకైన రక్షకుడు హిరణ్యకశ్యప, రావణ, కుంభకర్ణ, కంస, శిశుపాల, జరాసంధ, దుర్యోధన, దుశ్శాసనాదుల మదమణ నుంచి భక్తులను సత్పురుషులను రక్షించి ధర్మ సంస్థాపన గావించును. ఏ శ్రీ వల్లభుడు భక్తజన మందారుడో ఆ పరమేశ్వరుడు ఆ విధంగా రెడ్డి భక్తుని దర్శనమిచ్చెను. రెడ్డి స్వామివారి పాదములపై వ్రాలి ఆనందాశ్వరులతో అభిషేకించి సాష్టాంగపడెను. భక్తవత్సలుడు అర్ధిజన అభిష్టఫలదాతయను అయిన భగవంతుడు ఆ భగవంతుని పట్ల ప్రసన్నుడయ్యను. స్వార్థపరులనో ఐహిక సుఖముల వల్ల పరమ జాగరూకులై ఉందురు. ఎవరు ఏమైపోయినప్పటికీ తాము మాత్రం సుఖపడాలని వెంపర్లాడుతూ ఉంటారు. కానీ పుణ్యపురుషుల ఆలోచన విధానమే వేరు. వారు భగవతత్వమును మోక్షాన్ని కూడా నలుగురికి పంచాలనుకుంటారు. రెడ్డి భక్తుడు కూడా అట్టి పుణ్యపురుషుడే. భగవద్దర్శనంతో తన జన్మ ధన్యమైనది. కానీ ఈ అవకాశం అందరికీ లేదు కదా. తన వారు, తను ఇరుగు పొరుగు వారు, తన ప్రాంతీయ వాసులందరూ కూడా భగవంతుని ప్రేమకు పాత్రులై ధన్యజీవులు కావాలి. రెడ్డి మనసులో మెదులుతూ ఉన్న ఆలోచన తరంగాలను ఆ సర్వాంతర్యామి లేడా? తక్షణమే భగవంతుడి ముఖ కమలము నుండి మేఘముల గర్జించు రీతి స్వచ్ఛమైన పలుకులు వినవచ్చును. గొన్నల రెడ్డి, నీవు నా వద్దకు రాలేనంత మాత్రమున నిన్ను నేను వదిలివైతున్నా. నేనే నీ సాన్నిధ్యమునకు వచ్చినాను. నీతో పాటు నీ ప్రాంతవాసులందరికీ అతి చేరువలో ఉన్నాను. మీ గ్రామమునకు తూర్పున ప్రవహించుచున్న ముచ్చుకుందా నది ఇప్పటి మూసీ నది తీరమునొక్క ఎత్తైన ప్రదేశమునందలి వల్మికములో అంటే నన్ను గాంచెదవు. నాయందు భక్తితో విశ్వాసంతో నన్ను దర్శించిన ప్రతి భక్తుడి యొక్క ధర్మవిహితమైన కోరికలను తీర్చగలను అని చెప్పి భగవంతుడు అంతర్ధానమయ్యను. రెడ్డి భక్తుడు వెంటనే నిద్రలేచి, ఇది కళ నిజమా లేక విష్ణుమాయ? ఇది కలలాగా అనిపించటలేదు. ఇది సమర్థుడైన భగవంతుడి లీలా విన్యాసమే. ఇది కళ కాదు, నిజమే అని ఆనంద పారవశ్యంలో తెలియాడుచున్నాడు. ప్రాతకాలముననే తన కుటుంబ సభ్యులతో ఇతరులతో తనకు కలలో కనిపించిన నిజ వృత్తాంతమును వినిపించాడు. ఆ గ్రామంలోని పెద్దలు, పౌరులు, మిగిలిన వారందరూ సంతోషించి రెడ్డిగారి సత్య సంభాషణమును భగవద్భక్తి ప్రవృత్తులు తెలిసిన వారొకటిచే ఆ మహిమాన్వితమైన పవిత్ర
వల్మికమును వెదుకుటను వెళ్ళ నిర్ణయించారు. ఈ వార్త మహోగ్ర ప్రజ్వలిత రవికాంతులు నలు దిశలో ప్రసరించినట్లును సుగంధ పరిమళము దశ దిశలు వ్యాపించినట్లు జనుల్లోకి వ్యాపించినది. వెంటనే ప్రజలు అత్యంత భక్తిశ్రలతో ఉత్సాహంతో గుమిగూడి బాజా భజంత్రీల వాద్యములతో సువాసనీయ చందనములతో మంగళహారలతో ఆగమవేత్తలైన శిల్ప నిపుణులు శిల్పాచార్యులను పరివేష్టింపచేసి దైవజ్ఞులు ఉపకరణములను తీసుకుని గొన్నల మాధవరెడ్డిని ముందేడు కొని గ్రామము తూర్పు దిశ పులిమేరల్లో పుట్ట ఎక్కడ కనబడునోనని వెదుగుచూ ఉండగా అక్కడ ఎత్తైన ప్రదేశంలో ఒక పవిత్ర వల్మికము కనిపించింది. ఆ పుట్టను చూడగానే గొన్నలరెడ్డి ఎంతో సంబరపడి సాక్షాత్తు శ్రీదేవి వల్లభుడనే చూసినట్లుగా ఉన్నది అని తన వెంట వచ్చిన హితులు బంధువులు పెద్దలు శిల్పాచార్యులతో చెప్పి వారితో సహా పుట్టను పూజించినాడు. తర్వాత పుట్టను త్రవ్వుటకు వెంట వచ్చిన ఖననోపకరణములను కూడా పసుపు కుంకుమాది గంధ పుష్పములతో అలంకరించి భగవంతుని స్మరించుకుంటూ పుట్ట చుట్టూ ప్రదక్షిణము చేసి ఖననోపకరణములతో పుట్టను త్రవ్వటం మొదలుపెట్టారు. పుట్ట పెకరసాగెను. కొంత తడువునక పుట్ట పిమ్మట త్రవ్వకపు వ్రేటు తగిలి కణేల్మని శబ్దము వినవచ్చును. వెంటనే పుట్ట నుండి ఏదైనా ప్రాణికి గాయము కలిగిన రక్తము వచ్చినట్లు పొడసూపెను. ఆ రక్తమును చూసి దేవదేవునికి గాయము కలిగి ఉండునని అందరూ భయభ్రాంతులైన రెడ్డి భక్తుడు అత్యంత వ్యాకుల చింతాక్రాంతుడై భగవంతునికే బాధ కలిగినట్లు ప్రవర్తించామని ఏమీ తోచగా అచేతనుడై ముకుళిత హస్తములతో నిలిచెను. అంతలో అచ్చటి జనసమూహంలో ఒకనిపై దేవుడు ఆవహించి, భయము వద్దు, నా భక్తులు నా పట్ల పొరపాటున చేసిన తప్పులను క్షమించదను, గోక్షీరముతో నన్ను అభిషేకించండి అని కరుణాపూరితమైన ఆదేశం ఇచ్చాను. తక్షణమే అక్కడ ప్రజలంతా పక్కపక్క పల్లెలకు వెళ్ళి బిందెల కొద్ది పాలు తీసుకువచ్చి పుట్టపై భక్తి శ్రద్ధలతో పాలు పోసరి. కొంత తడువుగా క్షీరధారల వలన పుట్ట యొక్క మన్ను కరిగి మెత్తబడి పాలచే నభిషిక్తమైన ముగ్ధ మనోహర విగ్రహము కనబడెను. జనులందరూ చేతులెత్తి నమస్కరించుచు సాష్టాంగములు పడుచు ఆ దేవదేవుని స్తుతించుచుండ్రి. రెడ్డి భక్తుడు ఆనందాశయములతో ఆ భగవన్మూర్తికి సాష్టాంగపడి హృదయమునకు హత్తుకొనెను. చిలుకూరు గ్రామ ప్రజలందరూ హర్షానందములతో నచ్చటి వారచటి నుండియే మొక్కులెడసాగిరి. చిలుకూరు గ్రామ పొలిమేరల్లో వల్మికములో వెలిసిన ఆ స్వామి విగ్రహము ఇరువైపులా శ్రీదేవి భూదేవుల విరాజిల్లియున్నాడు. ఇది యొక్క అపూర్వ విషయమని శిల్పాచార్యులు కొనియాడారు. గ్రామంలోని పెద్దలు పండితులు ప్రముఖులు పురజనులందరూ సమావేశమై వల్మికోద్భువుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించవలనని సమాలోచించిరి. అందరి హృదయాలు అలౌకికానందంతో నిండినవి. ఆ గ్రామ చరిత్రలో అదొక అద్భుతమైన సమయము. అందరూ తమ తమ భేదములను విడనాడి ఆనంద చిత్తములతో ఆ దేవదేవుని గూర్చియే చర్చించి కొనియాడుచుండ్రి. శిల్పాగమ శాస్త్రమును అనుసరించి ప్రతిష్టాపన ముహూర్తమును బ్రాహ్మణులు నిశ్చయించిరి. మరునాడు దేవదేవుని ప్రతిష్టాపన ముహూర్తం ఉండగా రెడ్డి భక్తుడు స్వామిని తలచుచు అనంతానంద హృదయుడై మధురోహములతో పవళించెను. మరునాడు వేకువజామును మేలుకొని అభ్యంగన స్నానం మనరించి కుటుంబ సమేతంగా గ్రామాధిపతులను ఆచార్య స్థపతులను దైవజ్ఞులను వెంట తీసుకుని నిపుణుని విశ్వకర్మలు లిఖించిన బీజాక్షర యంత్రములను తలపై ధరించి మంగళవాద్యములతో మంగళజల హారతులతోనూ ప్రతిష్టాపనకు నిర్ణీత స్థలమును అత్యంత భక్తి శ్రద్ధలతో చేరుకొనెను. బ్రాహ్మణులు వాస్తు పూజాధిక హోమములు విష్ణు సహస్రనామాది క్రతువులు జరిపించిరి. అటుపిమ్మట రెడ్డి భక్తుని చేత భూమి పూజ చేయించి నిర్ణీత స్థలమును ఒక గుంత తవ్వించి వేద బ్రాహ్మణులచే నిర్ణయించబడిన సుముహూర్తమున వేద మంత్ర ఘోషణలు జరుగుతూ ఉండగా బీజాక్షర యంత్రములను నవరత్న సువర్ణ రజితాది ద్రవ్యములను అంగుంతయందు స్థాపించి దాని
దానిపై ఆ గుంతయందు స్థాపించి దానిపై పవిత్ర శక్తిమయ యంత్రములను నిలిపిరి. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తికి జల ధాన్య క్షీరాదు అభిషేకములు చేసి సుగంధాలతో లేపనములను అద్ది కస్తూరి తిలకములను దిద్ది సుగంధ పరిమళములు వెదజల్లే తేజోవర్ణ కాంతినిచ్చు పువ్వులతోనూ పువ్వుల మాలతో అలంకరించి శాస్త్ర ప్రకారంగా ప్రాణప్రతిష్ఠ గావించి ధూప నైవేద్యాది మంగళహారతులతో యథావిధిగా పూజించి మొదటి నైవేద్యం తీర్థమును జనులందరికీ ఆనందోళకులతో ఉరువులతోలుగుతూ పంచిరి. ఆనాడు నుండి ఈనాటి ప్రతి చైత్ర శుక్ల పౌర్ణమి నాడు శ్రీవారి బ్రహ్మోత్సవములు నిరంతరాయంగా నిరాటంకంగా వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవములకు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు అశేషముగా వచ్చి భక్తితో స్వామిని పూజించి తమ తమ న్యాయమైన కోరికలను ఆ దేవదేవునికి విన్నవించుకొని సత్ఫలితములను పొందుచున్నారు. శ్రీ గొన్నాల రెడ్డి ఈ ప్రతిష్టాపన ముహూర్తములను తాత్కాలికంగా ఒక చిన్న నిలయము నిర్మించి తాను జీవించి ఉన్నంత కాలము ఈ స్వామి సన్నిధిలోనే నివసించాడని ఇప్పటి చిలుకూరు గ్రామ ప్రజలు తరతరాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇచ్చటి స్వామివారు ప్రతిష్టలైనప్పటి నుండి గొన్నాల రెడ్డి భక్తవరేణ్యుడి భక్తి మరింత ఎక్కువైంది. వారు త్రికరణములకు మనోవాక్యములను శుద్ధిగా నుంచుకుని తాను దేవదేవుని సమర్పించుకుని తాదాత్మ్యం చెందుతూ ఆయనను అనునిత్యం భజించుచు కీర్తించు జ్ఞానిమగ్గుడగుచు భగవంతుని మహిమాన్విత లీలా విశేషములను నలుగురితో చర్చించుచు ఇతరుల బాధలను తీర్చవలసిందిగా దేవుని ప్రార్థిస్తూ వేదముల్లో శృతులలో భక్తుడగు వాడు ఎట్లుండవలనని పౌరాణిక వాంగ్మయమునందు కలదో ఆ విధంగా లక్షణములను స్వాభావికంగా అలవరుచుకున్నవాడై ఆలయ పరిసర ప్రాంతం అంతా తిరిగి లోపలికి వెళ్ళి గంటల తరబడి దేవుని తదాత్మ్యంగా కనురెప్పలార్చకుండా చూచుచు మహోన్నత భక్తి మర్మములను వినిపించినట్లు చెవులను రిక్కించుచు దేవుని సేవించుచు కాలము గడుపుచు ఉన్నారు. చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ వృత్తాంతము మరియు ఆలయ దృష్టాంతం స్వామిని దర్శించినంతనే శుభ ఫలితములు గూర్చి చాలా దూరంలో ఉన్న తెలిసిన ప్రాంతీవాసుల్లో సామాన్య ప్రజానికంతో పాటు రాజులు, అమాత్యులు, భూస్వాములు, ధనవంతులు కూడా గలరు. ఈ శుభ ఫలితములను పొందిన వారిలో ఒకరు గర్భాలయమునకు ముందు భాగమున మంటపమును నిర్మించిన, మరొకరు పద్మావతి ఆలయము. ఇలా అనేక మంది భక్తులు ముఖద్వారమును, ధ్వజస్వమ్మును, నిత్య నివేదనార్చనలకై వస్తు సముదాయములను సమకూర్చుచున్నారు. అప్పటి నుండి ప్రతిరోజు అర్చన నివేదికలు క్రమంగా జరుగుచున్నవి. రెడ్డి భక్తుడు ఆలయమునకు వీడక అహరహరములు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఆయన మదష్టాక్షరి మంత్రోపదష్టుడై ఆ దేవదేవుని యందు దృశ్య శ్రవణాది భవైక్య హృదయుడై ఆ సచ్చిదానందనుడిలో లీనమై అర్ధ నిమితాలోచనుడై ప్రణవ మంత్రములను ఉచ్చరించుచు ఒక్కసారి ఆ దేవదేవునికి ఎదురుగా పడి ఉండేవాడని జనులు చెప్పుకునేవారని వృద్ధ జనులు చెప్పుచుండేవారు. ఒకసారి అట్లే రెడ్డి భక్తుడు పడి ఉన్నాడు. అతడు కదటం లేదని ఎప్పటికో గాని మిగిలిన వారు గమనించలేరు. భవదర్శనార్థులే భక్తులు దేవదేవుని మరియు రెడ్డి గారికి నమస్కరించి వెళ్ళేవారు. రోజులు గడిచిన రెడ్డి గారు కదటలేదు, ధ్యానముద్రలో ఉన్నారని కూడా భావించారు. ఆ తరువాత రెడ్డి భక్తుడు బ్రహ్మ సాయుధ్యమును పొందినారని తెలిసి బాధతో ఏడ్చినారు. తను ఎందు తాదాత్మ్యం పొందిన తన ప్రియభక్తుడు రెడ్డిని ఆ శ్రీవారి తనలో ఐక్యం చేసుకున్నారని, ఇంతటి అదృష్టం ఇతరులకు సాధ్యం కాదని ప్రజలు ఆశ్చర్యచిగుతులు చెప్పుకున్నారు. ఈ విధంగా చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి తన స్వయంభూతత్వమునకు కారణమైన గొన్నాల రెడ్డికి మోక్షప్రాప్తిని కలిగించినాడు. కొంతకాలం గడిచింది. బ్రహ్మసాధ్యమును పొందిన శ్రీ గొన్నాల రెడ్డి వంశీయులు మరియు ఇతరుల పౌరులు వెంకటేశ్వర ఆరాధన సేవ నిర్వహించుచుండిరి. 17వ శతాబ్దము గోల్కొండ ప్రభువులు పరిపాలనా పరంపరలో చాలా విశిష్టమైంది. అబుల్ హసన్ తనీషా గోల్కొండను
కొంతకాలం పరిపాలించెను. ఈయన మతాతీత విశాల భావములు గల సంస్కారవంతుడైన ప్రభు. ఈ సంస్థానంలోనే అక్కన్న మాదన్న అను వారు మంత్రులుగా ఉండి పరిపాలనా దక్షత యందు కీర్తి పొందారు. పవిత్ర గోదావరి నది తీరాన భద్రాచలం పుణ్యక్షేత్రమును నిర్మించిన రామభక్తుడు శ్రీ రామదాసు వీరికి బంధువు. అంతకుముందు సుమారు 100 సంవత్సరములకు పూర్వము చిలుకూరు యందు శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన వృత్తాంతమును తెలుసుకునవలనని అభిలాషించి కొంత అశ్విక పదాతి జలముతోనూ గజాధిరూఢుడై పల్లకీలను అధిరోహించి అంతఃపుర మహిళలతో జయ జయ నినాదములను మారు మ్రోగుచుండగా గోలకొండ నుండి సుమారు 6 గజల దూరము గల చిలుకూరుకు ప్రయాణమైరి. ముచుకుంద నదిని దాటి చిలుకూరు శ్రీ వెంకటేశ్వరుని పుణ్యధామమునికి సమీపించి బస చేయుటకై కుటీరములను శిబిరములను నిర్మించుకొని తమ అధికార డాంబిక చిహ్నములకు అలంకార భూషణాదులను శిబిరములతో విడిచి అమాచుల నడుమునందు ఉత్తరీయములను బిగించి స్త్రీలను తమ కొంగులను కట్టి బంధములను జునిపి పాదాచారులై గంధ పుష్ప కుంకుమాది పూజా ద్రవ్యములతో శ్రీవారికి నైవేద్యములను స్వయముగా చేతబూని బాజా భజంత్రి మంగళ ప్రవచనాది హారతులతో ఆలయ ద్వారమును భక్తితో నమస్కరించి ఆలయంలో చేరి ముకుళితకరులై ప్రదక్షిణములు చేసి మండపము వద్దకు చేరిరి. అత్యంత భక్తితో శ్రీ వెంకటేశ్వర ధ్యాన సూత్రమును పఠించి వెంట వచ్చిన బ్రాహ్మణులచే అర్చనాది పూజలు చేసిరి. తదనంతరము నివేదిత తీర్థ ప్రసాదములు స్వీకరించి పరమానంద భరితులేరు. అక్కన్న మాదనులు దైవ దర్శనము అనంతరము దేవదేవుని స్వయంభూ వృత్తాంతమును రెడ్డి భక్తుని దృష్టాంతమును సభక్తితో నడిగి తెలుసుకుని ఆలయమునకు వచ్చు భక్తునితో కూడి శ్రీవారి మహత్యములను కోరికలు తీరు విధానములను తెలుసుకుని ఆనందించరి. భక్తుల ఆగమములను దృష్టిలో ఉంచుకుని ఆలయను ఉద్ధరించాలని మహాసంకల్పము గావించినారు. తక్షణమే విశాలమైన గర్భాలయమును ఆలయ చుట్టూ ప్రక్కల అరుగులు వసారాలు పాకశాలలు కోనేరు మొదలగు వారు నిర్మించి తలచి తమ వెంట స్వామి దర్శనార్థము వచ్చిన ప్రభుత్వోద్యోగులు నిర్మాణ కార్యక్రమం గూర్చి ఆజ్ఞాపించిరి. మరి కొందరిని నిర్మాణ కార్యపర్యవేక్షణలుగా నియమించారు. రాజధాని అయిన గోలకొండకు తిరుగు ప్రయాణమైరి. దేవాలయ నిర్మాణాది కార్యక్రమంలో నిపుణులైన కర్మచారులను వాసు పండితులను చిలుకూరుకు రప్పించి ప్రభుత్వాధికారి పర్యవేక్షణలో ఆలయ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రహారీ గోడలు, గోపుర ద్వారము, వితర్ధి వేదికలు, సావిడులు, గర్భాలయాది ముఖమండపము, పాకశాలమునకు నిర్మాణములు కట్టించిరి. అంతేకాక గోపురమునకు ఒక ప్రక్క స్వామివారి రథాలయమును కూడా నిర్మించి ఆలయ నిర్మాణములకు కావలసిన నీటి కొరకు ఆలయము ముందు కోనేరు త్రవ్వించిరి. ఈ విధంగా సిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణము అర్చనాది వసతులతో పూర్తి చేయడమైంది. అట్లే ఆలయ ప్రహారీలోని శివునికి పద్మావతినికి గుళ్ళు కట్టిరి. ఈ శివుడే సుందరేశ్వర స్వామిగా ప్రఖ్యాతిగాంచి భక్తుల కోరికలు తీర్చి ఉన్నారు. అక్కన్న మాదన్నలు ప్రభుత్వ పక్షమున దేవదేవుని నిత్యోత్సవాది వార్షిక బ్రహ్మోత్సవములకి ధన సహాయ సౌకర్యములు కూడా కల్పించారు. అప్పటి నుండి సిలుగూరు పుణ్యధామముగా 2వ తిరుపతిగా ప్రచారం పొందింది. ఈ ఆలయఖ్యాది వెంకటాచలమగు తిరుపతి వరకే కాక దక్షిణాదిగా అహోబిలాది క్షేత్రముల వరకు వ్యాపించినది. ఈ విధంగా మనము చిలుకూరి బాలాజీ ఏ విధంగా ఆయన వెలిచి ఉన్నారు, ఆ చిలుకూరులో అక్కడ చరిత్ర ఏంటి, ఎవరికి ఏ విధంగా మహిమ చూపించి ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విన్నాం కదా. ఆ భగవాన్ అనుగ్రహము మనందరిపైన కరుణ చూపాలి అని భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా మనము చిలుకూరు బాలాజీ స్వామివారి గురించి అయితే మనం విన్నాం కదా. తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ.